హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా నియమితులైన మాజీ కౌన్సిలర్ షేక్ బాసుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి మాట్లాడుతూ సామాజిక న్యాయం, మైనార్టీల హక్కుల పరిరక్షణ, ప్రజాసేవ పట్ల షేక్ బాసుకు ఉన్న నిబద్ధత ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అర్థం చేసుకుని వారికి అండగా నిలబడే నాయకత్వ లక్షణాలు ఆయనలో సమృద్ధిగా ఉన్నాయని కొనియాడారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఆయన నియామకం మైనార్టీల వర్గానికి అభ్యున్నతి, వారి హక్కుల పరిరక్షణకు మరింత బలాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ సమాజంలో బలహీన వర్గాల అభ్యున్నతికి షేక్ బాసు మరింత కృషి చేస్తారని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఈ పదవి ప్రసన్న కుమార్ గారు జాతీయ అధ్యక్షులు ఏర్పాటు చేశారు. అదేవిధంగా విజయ్ కుమార్ గారు, ముఖ్యంగా వారిద్దరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నాకున్న అవగాహన ప్రకారంగా హ్యూమన్ రైట్స్ అనేది ఒక హక్కు. ఈ హక్కులో మనం ఎలాంటి వాటికైనా పోరాడడానికి మనం ఒక సైనికుల్లాగా ఈ కార్యక్రమం నాకు మైనార్టీల పరంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్షుడికి ఇవ్వడం నాకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం రకరకాలుగా దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే రాజ్యాంగం మనం కల్పించిన హక్కులు చాలా మంది ప్రతి ఒక్కరు మనం వాళ్ళకి సహకరించి మన సమస్యలు అంటే మనకు తెలీదు, మన ఇళ్ల పక్కన కూడా చాలా సమస్యల్లో ఉన్నారు. బయటికి పోయేదానికి, పోలీస్ స్టేషన్కి పోయేదానికి, ఇంకో దగ్గరికి పోయేదానికి కూడా ఆలోచిస్తుంటారు. అసలు సమస్య మనకి ఎంతవరకు రైట్స్ ఉన్నాయి, ఈ రాజ్యాంగంలో ఏమేమి హక్కులు ఉన్నాయి కూడా చాలా మంది తెలియదు. కాబట్టి హ్యూమన్ రైట్స్ వాళ్ళు కలిగిపోతే ఖచ్చితంగా మనకి న్యాయం జరుగుతుంది, ఎంతో అని చెప్పి ఒక భరోసా కూడా మనకి ఇవ్వాల్సి వస్తున్న అవసరం ఉంది. ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేసిన వాళ్ళకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు కొత్తగా ఈ బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరికీ కూడా నేను వాళ్ళకి ధన్యవాదాలు, కంగ్రాచులేషన్స్. కుమార్ గ్రంథే 2 రీజనల్ వైస్ చైర్మన్ అండి నేను ఆంధ్రాకం తమిళనాడుకు. ఈ సంస్థలో 10 సంవత్సరాలు కంప్లీషన్ అయిన సందర్భంగా ఈ రోజు మన నెల్లూరు జిల్లాలో హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది జరగడం జరుగుతుంది. దీంట్లో మేము ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రజల యొక్క హక్కులని మేము మళ్ళీ వాళ్ళకు గుర్తు చేయడం, మేమంటూ ఒకరు ఉన్నాము, మీకు ఎటువంటి సమస్య అయినా సరే దానిని నెరవేర్చే విధంగా మా వంతు మేము ఉచితంగా సహాయం చేయడానికే ఈ సంస్థ అనేది ప్రతి ఒక్కరికి ముందుగా ఉంటుంది. ఎటువంటి సమస్యనైనా సరే రాజ్యాంగంలో మనిషి యొక్క హక్కుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి మనిషికి అన్ని రకాల హక్కులు అనేవి ఉన్నాయి. ఆ హక్కుల్ని ఏదైతే రాజ్యాంగం చెప్పిందో ఆ రాజ్యాంగబద్ధంగా మేము ఆ హక్కులని వాళ్ళని నెరవేర్చే విధానానికి సహాయపడడానికి మాత్రమే ఈ సంస్థ పనిచేస్తూ ఉన్నాము. ఈ నెల ప్రతి నెల కూడా ఒక్కొక్క జిల్లాలో మేము అవగాహన సదస్సు అనేది పెడుతూ ఉంటాము. ఆ అవగాహన సదస్సులో ఈ నెల 9వ తేదీ ఈ రోజున మనం ఇక్కడ అవగాహన సదస్సు పెట్టాము. ఈ అవగాహన సదస్సులో కూడా మేము ఎక్కువగా రియల్ హీరోస్ అంటాం, అంటే ఎవరైతే ఆ జిల్లాలలో తోడ్పడుతూ ఉంటారో, ప్రజలకు తోడ్పడతారో వారిని సత్కరించుకోవడం. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే లేటెస్ట్ గా 10th క్లాస్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. దాంట్లో గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే ఉత్తీర్ణత పొందుంటారో దాంట్లో హైయెస్ట్ మార్క్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళని కూడా సత్కరించడం. అంటే మేము ఒక సర్వీస్ మోటో అంటే ఒకటనే కాదు, అన్ని రకాల సర్వీస్ చేస్తాము. దాంట్లో మానవ హక్కుల గురించి కూడా ఎక్కువగా సర్వీస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. దీనికి సహకరించిన మా నేషనల్ చైర్మన్ గారు ప్రసన్న కుమార్ గారు కావచ్చు, లేదా మరియు టీమ్మేట్స్ నెల్లూరు టీము, మరియు మెయిన్ డిస్టిక్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో డిస్టిక్ చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో హనుమంతరావు గారు, వారందరూ కలిసి ఆ నెల్లూరు టీం అంతా కలిపి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే నేను హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నేషనల్ చైర్మన్ గా వర్క్ చేస్తా ఉన్నాం. సో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతి నెల ప్రతి జిల్లాలో ఒక్కొక్క హ్యూమన్ రైట్స్ మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ప్రతి జిల్లాలో. సో మా యొక్క హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి మేము ఎందుకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామంటే భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా బ్రతకాలి. సో ఆ స్వేచ్ఛను ప్రతి ఒక్కరూ రాజ్యాంగం ఇచ్చినటువంటి మనకి హక్కులు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరు అవి పొందుకోవాలి. సో ప్రతి ఒక్కరు కూడా హక్కులు సాధించాలి.
సో ప్రతి వ్యక్తి కూడా స్వేచ్ఛగా బ్రతకాలి. సో ఆ కాన్సెప్ట్ మీద మరి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా మరి మేము హ్యూమన్ రైట్స్ మీద మనకి రాజ్యాంగం ఏదైతే హక్కులు కల్పించాయో ఆ హక్కులన్నీ కూడా మేము ప్రతి ఒక్కరికి తెలియపరుస్తాం. దీని ద్వారా మేము ఉచిత న్యాయ సలహాలు కానీ, తర్వాత పేదలకు, అనాథలకు సహాయ సహకారాలు కానీ మేము అందించడమే కాకుండా పర్టికులర్ గా మేము హ్యూమన్ రైట్స్ మీద మరి అవగాహన కార్యక్రమాలతో పాటు మేము హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల పరిరక్షణ అనే మంత్లీ మ్యాగజైన్ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా మేము హ్యూమన్ రైట్స్ మీద అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటాం. సో ఎవరికైనా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా హ్యూమన్ రైట్స్ ఎవరికైనా హక్కుల ఉల్లంఘన జరిగినట్లు కానీ మీ దృష్టికి వస్తే ఖచ్చితంగా ప్రతి జిల్లాలో హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థ పనిచేస్తా ఉన్నారు. సో మీ యొక్క అవసరతలు లేకపోతే మీరు ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా మీ యొక్క హక్కులకు భంగం కలిగితే ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను సంప్రదించాలని కోరుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.